శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందచంద్ర గారు. నమస్కారం అంజువా స్వామి గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో గిరిబాబు గారి గురించి చెప్పుకుందాం. ఓహో, తప్పకుండా చెప్పుకోవాలి. గిరిబాబు గారు ఒక మహానటుడు. ఎందుకంటే చాలా కష్టపడి పైకొచ్చి ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చినవాడు నటుడు. పాత పాటలు అంటే ఆయనకి చాలా ఇష్టం ఉండవు. దానికి కారణం చెప్తా, ఎందుకు ఇష్టం అనేది చెప్తా. ఎక్కువ క్యారెక్టర్సే కదండి చేసింది. క్యారెక్టర్సే చేశాడు. అసలు హీరోగా సెలెక్ట్ అయ్యాడు ఆయన. దానికి ఒక చరిత్ర ఉంది, అది చెప్తాను నేను. దానికి పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు, వాట్ నాట్. అదృష్టం అలా వెతుక్కుంటూ వచ్చేది, దురదృష్టం తీసుకుపోయేది వెనక్కి. అంటే దురదృష్టం ఇలా గీత గీసింది, గిరిగీసింది గిరిబాబు గారు. కాబట్టి గిరిగీసి నువ్వు రాబాక అంది. నేను ఎందుకు రాలేనని చెప్పి ప్రతిసారి గీత దాకా వచ్చేవాడు, వెనక్కి వచ్చేసేవాడు. ఆ తర్వాత ఒక 4-5 సార్లు అయిన తర్వాత ఆయన్ని అదృష్టం తీసుకెళ్ళింది. ఇప్పుడు అంతే. దీన్ని బట్టి ఏం తీసేయాలంటే, మనకి ఎప్పుడైనా ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన మనం వెనకడుగు వేయకూడదు అనేది దీంట్లో సూత్రం. ఇప్పుడు నేను చెప్పడానికి కారణం, ఒకసారి 4-5 సార్లు ఫెయిల్ అయిన మాత్రాన మనమే నిరాశపడక్కర్లేదు, వేరే ఆలోచన చేయక్కర్లేదు అంటానికి ఇది ఒక ఉదాహరణ. ఏమండి, ఎర్రా శేషగిరిరావు గారు. అసలు పేరు శేషగిరిరావు, ఎర్రా శేషగిరిరావు. ఎర్రా నాగయ్య నాగరత్నం దంపతులకు 1943 జూన్లో పుట్టాడు. 1943. ఏమండి, పుట్టిన తర్వాత వీళ్ళది వ్యవసాయ ఆధారిత కుటుంబం, మధ్యతరగతి కుటుంబం. వ్యవసాయం ఉంది. ఒక్కడే కొడుకు, మిగతా వాళ్ళు ఎవరు లేరు. అంచేత మధ్యతరగతి కుటుంబం అయినా మహారాజులా పెంచారు వీడిని. అతి గారాభం అంటే ఒక పిల్ల జమీందారు లాగానే పెంచాడు అనుకోవచ్చు, యాస్టీజ్గా. అలా ఉంటుంటే అక్కడ చదువుకున్నాడు. అక్కడ ఆ ఊళ్ళో మేజర్ పంచాయతీ రావినూతల అనే గ్రామం, అది మేజర్ పంచాయతీ. ఆ మేజర్ పంచాయతీలో ఒక టూరింగ్ టాకీస్ ఉంది. టూరింగ్ టాకీస్ ఉంటే ఈయనకి సినిమా పిచ్చి ఎక్కువ. ఒంటరిగా గరాబగా పెరిగాడు కదా, సినిమాలో టూరింగ్ టాకీస్ ఒక్కటే ఉంది. ఇక రోజు వెళ్ళిపోయాడు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఆయనకి టూరింగ్ టాకీస్ అయిపోయింది. ఎవ్రీడే సినిమా చూసిందంటే, విలేజ్లో జనరల్గా ఏమవుతాయంటే సినిమాలు ఒక మహా హిట్ అయితే వారం ఆడతాయి, మామూలు పిక్చర్లు అయితే 2 days ఆడతాయి. ఏ విలేజ్ అయినా సరే ఎక్కువ రోజులు ఆడవండి విలేజ్లో. అప్పట్లో మరి ఇది 4 రోజులకు ఒక సినిమా ఆడతారు. ఇచ్చేదంటే వీళ్ళు తెచ్చుకుంటారు, ఒక ఇంత కన్సాలిడేటెడ్ అమౌంట్కి తెచ్చుకుంటారు వాళ్ళు, థియేటర్ వాళ్ళు. దట్టు టూరింగ్ టాకీస్. అంచేత 2 రోజులకు ఒక సినిమా మార్చేస్తూ ఉంటారు వాళ్ళు విలేజ్లో. ఇదివరకు అలవాటు. ఈయన రోజు ఫస్ట్ షో చూడాల్సిందే అక్కడ. ఏ సినిమా వస్తే ఆ సినిమా. అంటే అప్పటి నుంచి ఆయన పాత ఆర్టిస్టులు అంటే ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కాంతారావు, జగ్గయ్య, గగ్గయ్య, కాంచనమాల, వీళ్ళందరూ కూడా తెలిసి ఈయనకి. అంటే బిగినింగ్ నుంచి పాత ఇది కాబట్టి బిగినింగ్ నుంచి వాళ్ళంటే అభిమానం పెంచుకున్నాడు ఆయన. ప్రతిరోజు చూడాల్సిందే సినిమా. అంటే చూసిన సినిమాయే చూస్తాడు ఈయన, చూసిన సినిమాయే ప్రతిరోజు. అక్కడ ఒక టైం పాస్ అనుకోండి, థియేటర్లోనే. థియేటర్లోకి వెళ్ళి ఆయన రోజు చూసేస్తూ ఉంటాడు. ఆయన విలేజ్ కాబట్టి వీళ్ళు కాబట్టి వాళ్ళకి బాగా ఇదిగా ఉంటుంది. తర్వాత ఇది అయిన తర్వాత ఈ చెప్పాను కదా మీకు, మహారాజులా పెరిగాడని. అయిన తర్వాత 10వ తరగతి అక్కడ జరిగిన తర్వాత పియూసి ఒంగోలులో చదువుతుంది. మెట్రికులేషన్ పాస్ అయ్యాడు అప్పుడు. ముందు మెట్రికులేషన్ తర్వాత పియూసి. అప్పట్లో ఇంటర్మీడియట్ కాదు, 12th క్లాస్ కాదు, పియూసి చదువుతుండగా అక్కడ కాలేజీలో ధారా రామనాథ శాస్త్రి గారిని, అప్పటి వరకు ఈ నాటకాలు గీటకాలు ఏమీ లేదు వీరికి. పియూసి వరకు అసలు నాటకాలు అంటే కూడా తెలియదు. ధారా రామనాథ శాస్త్రి గారు అని చెప్పేసి ఒక లెక్చరర్ ఉన్నాడు. ఆయన నాటక విభాగం ఇన్ఛార్జ్. ఆయన అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి కదా కాలేజీలో. కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్ చేసినప్పుడు నాటక విభాగంలో ఏం చేశారంటే నాటకాలు ఆడిస్తుంటే ఒక హీరో క్యారెక్టర్ కావాల్సింది. అందులో కొల్లూరు గంగాధరరావు గారు రాసిన విషకుంభాలు అనే నాటకంలో హీరో కావాల్సి వచ్చింది. ఎవరన్నా వెతుకుతుంటే ఈయన కొంచెం బాగుంటాడు,
ఊళ్ళో కూడా ఏంటంటే కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్నాడని ఈయన సినిమా హీరోలాగా ఉండవని అనేవాళ్ళు. సినిమాలు చూస్తుంటే నువ్వు సినిమాలు చూస్తున్నావు కానీ నువ్వే సినిమా హీరోలాగా ఉన్నవాళ్ళు, ఎర్రగా బాగుండేవాడు గిరిబాబు గారు ఓకే. చిన్నప్పుడు కూడా. ఏమండి అలా అనేటప్పుడు ఆ పేరు వచ్చింది. కొంచెం కాలు ఎగరేసేవాడు ఈయన సినిమా హీరోలో ఉన్నామంటే. అయినా కూడా ఆలోచన రాలా, సినిమాలు చూడటమే తప్ప సినిమా ఇదని తర్వాత రాలా. ఇప్పుడు ఏం చేశాడంటే దారా రామనాథ శాస్త్రి గారు కొల్లూరు గంగాధరరావు రాసిన విషకుంభల నాటకంలో హీరో కావాల్సి వస్తే ఈయన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు గౌరీశంకర్ అని. ఆ తర్వాత ఉత్తరోత్తర మెడ్రాస్ వచ్చి జర్నలిస్ట్ అయ్యాడు. ఆయన ప్రోత్సాహంతో ఆ నాటకంలో హీరోగా ఒప్పించి చేయించారు. చేస్తే చాలా బాగా చేసావే, నువ్వు పనికొస్తావే హీరోగా అని అన్నారు వాళ్ళు. అక్కడి నుంచి కొంచెం ఈయనకి మైండ్లో కొంచెం టిక్లింగ్, ఓహో నేను పనికొస్తానమాట, అయితే నా అభిమాన హీరోలాగా నేను అవుతానన్నమాట అనే కళ్ళకంటూ మొదలుపెట్టాడు ఆయన. ఈయనకి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, వీళ్ళు కాంతారావు గారు వీళ్ళందరూ అభిమాన హీరోలు, వీళ్ళు అందరూ అభిమానులే. రైట్. పార్షియాలిటీ గిల్షాలిటీ ఏమి లేదు ఆయనకి. అలా ఉంటున్న టైంలో ఇచ్చి వచ్చినప్పుడు ఈ పియూసీ అయిపోయిన వెంటనే 20 ఏళ్ళు అయిపోయింది. ఆయన 19 ఏళ్ళు అయిపోయి పియూసీ అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది. ఆ విలేజ్లో ఒక్క పెద్దవాళ్ళ ఇదేంటంటే అలవాటు ఏంటంటే వయసు వచ్చిన వెంటనే పెళ్లి చేసేయటం ముందు. 20 పియూసీ పాస్ అయ్యేటప్పటికి ఏముంది, పొలమే కదా వాళ్ళకి. జనరల్గా విలేజ్లో ఈ పొలం పని పెద్ద తెలియదు, ఊరికి హాబీగా వెళ్ళటం తప్ప, హాబీగా విహారానికి వెళ్ళినట్టు పొలానికి వెళ్ళేవాడు తప్ప పొలం ఎలా చేయాలి, ఏం చేయాలి, కోతలు ఏమిటి, వరి ఇదేమిటి తెలియదు దీనికి. అయితే అలా ఎంజాయ్ చేస్తున్నాడు, ఒకటే కొడుకు కాబట్టి. 20వ సంవత్సరం వచ్చేసేందుకు పెళ్లి చేశారు. దట్ ఈస్ 1963. 43లో పుట్టాడు, 1963లో పెళ్లి చేశారు. పెళ్లి చేసేటప్పటికి ఏం చేశారు, కొంతకాలం వదిలేస్తారు కదా పెళ్ళైన తర్వాత. అలా వదిలేసిన తర్వాత 22వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక కొడుకు పుట్టాడు పెళ్ళికి, అంటే 65లో గిరిబాబు పుట్టాడు. ఓకే. ఆ తర్వాత సంవత్సరం బోసుబాబు పుట్టాడు. ఆ తర్వాత సంవత్సరం ఒక కూతురు పుట్టింది మాధవి అని. 3 పిల్లలు పుట్టేశారు. ఇప్పుడు ఈయనకి వచ్చింది, ఏంటి ఖాళీగా ఉన్నా నేను. ఇప్పుడు అందరూ అంటారు కదా, ఏరా పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, నువ్వు ఇలాగే తిరిగితే ఏమిటి అనేది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా. ఆ సమస్య వచ్చింది. తండ్రి కొంచెం హెచ్చరించడం మొదలుపెట్టాడు. ఏం చేయాలి, తనకేమి రాదు, పొలమా చేయలేడు. అంచేత ఎలాగైనా యాక్టర్ని అవ్వాలనుకుని అక్కడ నాటకం వేశాడు కదా. ఇప్పుడు ఇక్కడ నాటకాలు ఆడటం మొదలుపెట్టాడు. పల్లెపడుచు, చిల్లరకోట చిట్టమ్మ, ఇవన్నీ, రగిలే జ్వాల, ఇలాంటి నాటకాలన్నీ కొన్ని మిత్రులతో కలిసి నాటకాలు యాక్టివిటీ కావాలి కాబట్టి, ఏదో చేయాలి కాబట్టి, తను ఆర్టిస్ట్ అంటున్నారు కాబట్టి, హీరోలో ఉన్నట్టు అంటున్నారు కాబట్టి నాటకాలు మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. చప్పట్లు కొడుతుంటే బాగా చేస్తున్నావు, భలే ఉన్నారా నువ్వు, అసలు సినిమాల్లోకి వెళ్తే పనికొస్తావు, ఇలా మొదలుపెట్టారు అందరూ. అంటే కొంచెం ఇదిగా ఉంటాడు కదా, రాయల్గా ఉంటాడు కదా, అందుకని ఆయన వాళ్ళని ఎక్కేయటం మొదలుపెట్టారు ఫ్రెండ్స్ కూడా. వచ్చేటప్పటికి ఆయన గిరిబాబు గారికి కొంచెం తను కూడా నటుడు అవ్వాలి, యాక్టర్ని అవుతానేమో, నేను కూడా హీరో అవ్వచ్చేమో అనే అభిప్రాయం కలిగింది. కలిగిన తర్వాత అప్పుడు ఏమైందంటే 64, 65 ఆ ప్రాంతంలో, 64లో అనుకుంటా, అక్కడ ఒక స్టూడియో ఉంది, ఫోటో స్టూడియో ఉంది. అక్కడ ఫోటోలు తీయించుకుంటూ ఉంటారు, ఎన్లార్జ్ చేస్తూ ఉంటారు. ఆ ఫోటో స్టూడియోలో నాగేశ్వరరావు అని ఫ్రెండ్ ఉన్నాడు ఈయనకి, గిరిబాబు గారికి. అప్పుడు ఆదుత్ సుబ్బారావు గారు తేనె మనసులు అనే సినిమా తీస్తూ యాడ్ వచ్చింది, కొత్త నటీనట్లు కావాలని. అది ఒక చరిత్ర తెలిసింది అందరికీ, చాలామంది ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. మరి దానికి ఫోటోలు పంపించేశాడు ఈ నాగేశ్వరరావు. ఈ గిరిబాబు బాగుంటాడు కదా అని ఆయన ఫోటోలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ఫోటోలు పంపించేశాడు. నో రెస్పాన్స్, రిజెక్టెడ్. చాలామంది పెద్దవాళ్ళే రిజెక్ట్ అయ్యారని చెప్పుకున్నాం మనం. జయలలిత, కృష్ణరాజు వీళ్ళందరూ రిజెక్ట్ అయ్యారని చెప్పుకున్నాం. హేమమాలిని వాళ్ళలో గిరిబాబు కూడా చేరాడు రిజెక్ట్ అయిన వాళ్ళలో. అయిన తర్వాత సరే, ఇక దాన్ని ఏం చేయలేం కదా. ఇలా ఉంటుండగా మామూలుగా ఇప్పుడు ఏమనుకున్నాడంటే, ఇలా కాదు ఇది, మనం ఎవరో పిలిస్తే వెళ్ళి డ్రామాలు వేయటం కాదు, అసలు మనమే ఒక నాటక సంస్థను ప్రారంభిస్తే ఎలా ఉంటుంది. కళాభారతి అనే నాటక సంస్థను ప్రారంభించి నాటకాలు వేయటం మొదలుపెట్టాడు. నాటకాలు వేయటం కాకుండా తను స్వయంగా రాయించి విశ్వనాథ నాయకుడు,
తర్వాత ఈ పల్నాటి యుద్ధం, ఇలాంటి చారిత్రక నాటకాలు కూడా వీళ్ళ కాస్ట్యూమ్స్ అవి కుట్టించి, ఆభరణాలు తయారు చేయించి, ఆయుధాలు తయారు చేయించి దాన్ని డెవలప్ చేసి బాగా వేయటం మొదలుపెట్టాడు ఆయన. అంటే ఇటు సోషలు, ఇటు జానపద హిస్టారికల్ నాటకాలు వేయటం మొదలుపెట్టాడు. ఆ హిస్టారికల్లో చాలా బాగా ఉన్నాడు అన్నారు. రాజులాగా ఉన్నావు, మహారాజులాగా ఉన్నావు అని అంటూ పొగట్టం మొదలుపెట్టారు. ఇలా ఉంటుండగా ఇంకొక యాడ్ వచ్చింది మెడ్రాస్ నుంచి. మెడ్రాస్ మేము చారిత్రక జానపద చిత్రం తీయబోతున్నాము, దానికి నూతన నటినట్లు కావాలని చెప్పేసి ఇచ్చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు ఉన్నాయి కదా, జానపద నాటకాల ఫోటోలు, ఇవి పంపించారు. ఇమ్మీడియట్గా సెలెక్ట్ అయ్యే రమ్మని ఇది వచ్చింది. అండ్ హుషారుగా వెళ్ళాడు అక్కడంతా మొత్తం. అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే చాలా బాగున్నారు, ఫోటోలన్నీ చూసి బాగున్నారు, సెలెక్ట్ అయ్యామన్నారు. సెలెక్ట్ అయిన తర్వాత వెయిట్ చేయండి అని చెప్పేసి ఈ ఫోటోలు ఎలాగ ఉన్నాయి కాబట్టి మళ్ళీ స్టిల్స్ కూడా తీసుకున్నారు వాళ్ళు, సినిమాకి కావాల్సిన విధంగా, వాళ్ళకి కావాల్సిన విధంగా తీసుకున్న తర్వాత ఒక 4 రోజులు వెయిట్ చేసిన తర్వాత ప్రొడ్యూసర్ కవర్ చేశాడు. కవర్ చేసి ఏంటంటే అంటే, సారీ బాబు, మా పార్ట్నర్స్ తిరిగి వెళ్ళిపోయారు, ఈ సినిమా తీయట్లేదు అని చేత కొంచెం ఏమి అనుకోకుండా ఊరికి వెళ్ళిపోతున్నారు. ప్రయత్నం నెంబర్ 2 ఫెయిల్. ప్రయత్నం నెంబర్ 1 ఆది సుబ్బారావు గారు, ప్రయత్నం నెంబర్ 2 ఫెయిల్. ఇది అంటే అక్కడ ఫస్ట్ లోనే పోయింది. అక్కడ ఏది సుబ్బారావు గారిది ఫస్ట్ లోనే లేదు. అదే అది ఫోటోలు పంపించారు కదా. అవును, ఒక ట్రైల్ అయింది కదా, ట్రైల్ అయింది. ఇక్కడైతే కన్ఫర్మేషన్ దాకా పోయి వచ్చింది. అది సరే, అదే కూడా ఒక ప్రయత్నం చేశారు కదండి. అవును, అది తను అనుకున్నది ఫెయిల్ అవటంలో నెంబర్ 1 అది. ఓకే, ఏది సెలెక్ట్ కాకపోవటం. రైట్, సెలెక్ట్ కాకపోవడం కూడా ఫెయిల్యూరే. అదే ఏమండి, ఇది ప్రయత్నం చేసిన తర్వాత ఫెయిల్యూరు, బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా ఫెయిల్యూరే. ప్రయత్నం నెంబర్ 2 ఫెయిల్, నోట్ చేసుకోండి. తర్వాత కొంతకాలం జరిగింది. కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ జి వరలక్ష్మి గారి దగ్గర నుంచి వార్త వచ్చింది, ఇక్కడ నూతన నటీనటులతో సినిమా తీస్తున్నారు, జి వరలక్ష్మి గారు రమ్మన్నారని చెప్పేసి కవర్ వచ్చింది. కవర్ వస్తే మళ్ళీ వెళ్ళాడు. ఇప్పుడు ఈ లోపల ఏంటంటే చాలా తను వెళ్ళటం రావటం ఈ ప్రెస్టేజ్ ఫీల్ అవుతున్నాడు ఈయన, ఈ గిరిబాబు గారు. తను వెళ్తున్నారు కానీ ఈ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఫెయిల్ అయ్యి రావటం అనేది తనకి రుచించలే. మహారాజులా పెరిగాడు కదా, ఇది సైకలాజికల్గా ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఈయనకి. మరి ఈసారి ఏమవద్దు అని చెప్పేసి వెళ్ళాడు ఆయన. వెళ్ళి ఈసారి సెలెక్ట్ అయ్యని చెప్పి అందరూ అభినందిస్తారు కదా విలేజ్ల్లో అందరూ అభినందిస్తారు. సినిమా ఛాన్స్ సినిమా వచ్చిందని పెద్ద పేరు వచ్చేసి అభినందిస్తారు కదా. కానీ మళ్ళీ రావడంతో నీరసం. ఇలా అయిన తర్వాత వరలక్ష్మి గారు పిలిచారు. పిలిస్తే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, నాయన నేను ఇలాగ మూగజీవులు అనే సినిమా తీస్తున్నాను నేను, దీని తర్వాత తప్పటడుగులు అనే సినిమా, దాంట్లో 2 హీరోలు, అందులో ఒక హీరో నువ్వు, నిన్ను సెలెక్ట్ చేస్తున్నాను నేను అని చెప్పేసి చెప్పారు. రాజ్ కుమార్ అని ఒక హీరోను, గిరిబాబు గారు ఒక హీరోగా ఫిక్స్ చేశారు వరలక్ష్మి గారు. ఓకే, ఫిక్స్ చేసిన తర్వాత నువ్వు వెళ్ళు, నేను కవర్ చేస్తాను, ఈ సినిమా అయిపోయిన వెంటనే అన్నారు. ఇప్పుడు ఊళ్ళో ఉన్నారు, నేను సెలెక్ట్ చేయను అని చెప్పి కవర్ చేస్తున్నారు. ఆ సినిమా రిలీజ్ అవ్వాలి, రిలీజ్ అయితే కానీ సెకండ్ సినిమా తీయరంట వరలక్ష్మి గారు అని చెప్పి ప్రచారం అయింది. సరే, ఇక మామూలుగా ఇక్కడ మళ్ళీ హ్యాపీగా ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. ఉన్న తర్వాత కొంతకాలం అయింది, మూగజీవులు రిలీజ్ అయింది, ఫ్లాప్ అయింది. ఓకే, మూగజీవులు ఫ్లాప్ అయ్యేటప్పటికి పిలిచింది, వెళ్ళాడు. వెళ్తే మూగజీవులు రిలీజ్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఫ్లాప్ టాక్ వచ్చింది. ఫ్లాప్ టాక్ వచ్చిన తర్వాత, సారీ బాబు, నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను నేను అంచేత మళ్ళీ నేను కూడుకుంటే కానీ కొంతకాలం అయితే తప్ప నేను ఈ సినిమా తీయలేను, అంచేత వెయిట్ చేయను ఆయన అని చెప్పి సారీ బాబు అని చెప్పారు. ప్రయత్నం నెంబర్ 3 ఫెయిల్. సరే, ఇక్కడ నాకు సత్యనారాయణ గారు గుర్తొస్తున్నారు. వెయిట్ చేయి. అంటే వీళ్ళందరూ ఒకలాగే ఉంటాయి, ఒకేలాగా ఉంది. సత్యనారాయణ గారు పాప ఆయన కూడా వెయిట్ చేయి అదే ఆయన కూడా వెయిట్ చేయించారు. కాకపోతే ఆయనది కొంచెం పాజిటివ్ గానే ఉంది ప్రతిసారి.
పాజిటివ్ ఎప్పుడు ఈయన అసలు గిరిబాబు గారిని అసలు ఐడియా లేకుండా అనవసరంగా పిలిపించి ఇచ్చేసారు. కరెక్ట్ కరెక్ట్ ఏమండి. అవును. తర్వాత కొంతకాలం అయింది. ఈ తర్వాత ఇక ఇది చాలా ఇబ్బందిగా ఉంది వీరికి. ఇబ్బందిగా ఉన్న తర్వాత నెక్స్ట్ కొంతకాలం అయిపోయిన తర్వాత, అంటే కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను నేను. కొంతకాలం అయిన తర్వాత ఎస్టీ లాల్ గారు డైరెక్టర్ ఉన్నాడు. ఆయన అనౌన్స్ చేశాడు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నానని చెప్పి. ఓహో, ఇది కాన్ఫిడెంట్గా చెప్పారు అందరూ. ఎస్టీ లాల్ గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్, రామారావు గారితో సినిమా తీసినాడు అని చెప్పి వెళ్ళాడు ఆయన. వెళ్ళిన తర్వాత సెలెక్ట్ చేశాడు, టెస్టులను తీశాడు ఆయన. తీసిన తర్వాత మొత్తం టెస్ట్ స్టిల్స్ అన్ని తీసిన తర్వాత ఓకే అన్నారు. సినిమా స్టార్ట్ చేశారు. అమ్మాయ అసలు సినిమా స్టార్ట్ అయిపోయింది, కెమెరా ముందుకు వచ్చేసాను నేనని చెప్పి హ్యాపీ ఫీల్ అయ్యాడు. కొన్ని రోజులు షూటింగ్ జరిగింది. కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఏమైందంటే ఊరెళ్ళి రమ్మన్నారు. ఊరెళ్ళి వచ్చారు. షూటింగ్ జరిగిన తర్వాత వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి ఎస్టీ లాల్ గారి ఆఫీస్కి వెళ్ళాడు. అంటే అక్కడే ఉన్నాడు ఆయన. కొంత ఎస్టీ లాల్ గారి ఆఫీస్కి వెళ్తే డల్గా కూర్చున్నాడు ఆయన. ఏంటి సార్ అలా ఉన్నారు అని అడిగాడు. అంటే అప్పటికి వీళ్ళిద్దరికి వచ్చే ఇదే ఏం లేదు ఆయన, 7 రీళ్ళు తయారైంది. నేను నా సొంత డబ్బులతో తీశాను ఈ సినిమా అంతా ఇప్పటి వరకు. కానీ ఇప్పుడేమో ఫైనాన్షియర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఏమో ఏమనంటున్నారు, అంచేత ఈ సినిమాని ఆపేస్తున్నాను. ప్రయత్నం నెంబర్ 4 ఫెయిల్. ఇది ఒక రకంగా సగం సినిమా అయిపోయింది. 7 రీళ్ళే తీశారు, ఇక తీయలేనన్నారు. మళ్ళీ అప్పు చేసి మాత్రం సినిమా తీయదలుచుకోలేదు నేను. 7 రీళ్ళు అయింది. అప్పట్లో బ్లాక్ అండ్ వైటే కదా. అయ్యో, 3-4 లక్షలు పెట్టుంటారు. అది అయిపోయింది. కానీ అప్పట్లో మరి అదే ఎక్కువ ఆ బడ్జెట్లో విన్నారు. ఈ లోపల ఏం చేశారంటే ఇంటికి వెళ్ళారు. ఊరికి వెళ్ళిన ఆయన, నువ్వు ఇక్కడెందుకు అనవసరంగా ఇబ్బంది పడతావు, ఆకలికి ఆర్థిక ఇబ్బందులు. ఈ మధ్యలో కూడా ఈ కొంతకాలం వెయిట్ చేసి ఇప్పుడు వెళ్ళటానికి, ఊరికి వెళ్ళటానికి ఇష్టం లేక ఈ కాంప్లెక్స్ వచ్చి కొన్నాళ్ళు మెడ్రాస్లో ఉండిపోయాడు ఈయన. ఏది ప్రతి ప్రయత్నం వెనకాల వెళ్ళడానికి ఇష్టం. కొన్ని చిన్న వేషాలన్నా వేద్దాం అని ఏదన్నా చూసి సినిమాలో కనిపించి వెళదామని ప్రయత్నాలు చేశారు ఈయన. ఒకసారి వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే మీరు చేసే సినిమాలో నాకు చిన్న వేషం వేసుకుని, చిన్న వేషాలు వేస్తాను, జూనియర్ ఆర్టిస్ట్ వేద్దాం అనుకుంటున్నావు, నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయబాకు, జూనియర్ ఆర్టిస్ట్గా మిగిలిపోతావు, నువ్వు నీ టార్గెట్ ఏంటి, హీరో, అలాగే ఉండు అని చెప్పి పంపించేశారు ఆవిడ తీసి. అలాగా ఆర్థిక ఇబ్బందులు వచ్చేంత వరకు, ఇక తప్పని పరిస్థితులంత వరకు ఆయన వెయిట్ చేశారు పాపం. ఇక అప్పు చేసే పరిస్థితి, అప్పు ఎవరు ఇవ్వని పరిస్థితుల్లో ఊరికి వెళ్ళిపోయాడు ఈ 3 సార్లు కూడా. అంటే జరిగిన సార్ చెప్తున్నా. ఇది అయిన తర్వాత ఇక ఇవన్నిటి కూడా తండ్రి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈసారి వెళ్ళాడు ఆయన. వెళ్ళేటప్పటికి, ఇక నీతో నాకు కుదరదు, నీకు చెప్పు చూసాం ఇంతకాలం, 3 పిల్లల తండ్రివి నువ్వు, అది మర్చిపోయావా, నీ బాధ్యత మర్చిపోయి వాళ్ళని ఇక్కడ వదిలేసి, గాలికి వదిలేసి నువ్వు ఈ పాటికి నువ్వు వేషాల కోసం తిరుగుతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు, కుదరదు, నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు సెపరేట్గా వెళ్ళిపో, నీకేం కావాలో నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి పంచాయతీ పెట్టించి తనకున్న పొలంలో 5 ఎకరాలు వీళ్ళకి ఇచ్చేసి, అంటే తన తల్లిదండ్రులు కొంచెం వచ్చిన 5 ఎకరాలు ఈయనకి ఇచ్చేసి, నీ బాధ్యత, నీ బతుకు నువ్వు బతుకు, నాతో సంబంధం లేదు, ఇక నీ భార్య బిడ్డల్ని చూసే బాధ్యత నీదే, బాధ్యత లేకుండా ఇంతకాలం తిరిగావు, ఇప్పుడైనా బాధ్యతగా ఉండని చెప్పి పంపించి సెపరేట్ చేశాడు, ఆస్తి పంపించేశారు. ఇది కలిగినా ఇక తప్పని పరిస్థితుల్లో సెపరేట్ కాపురం పెట్టాడు. అక్కడ సెపరేట్ కాపురం పెట్టి వ్యవసాయం తెలియదు, అలా ఏదో మేనేజ్ చేస్తున్నాడు, ఎవరన్నా వచ్చి చేయించి సాయం చేస్తూ చేసుకుంటుండగా ఇప్పుడు ఒక కోయదర కనిపించాడు ఒకసారి. అంటే భార్య మాత్రం సపోర్టివ్గానే ఉందండి. భార్య గారు శ్రీదేవి గారు ఎప్పుడు కూడా, ఏమోనండి తల్లిదండ్రులు అలా అంటారు, తండ్రి మరి బాధ ఉంటుంది కదా ఆయనకి, మీరు సరిగ్గా విద్య రాలేదనే బాధ తండ్రికి ఉంటుంది కదా, ఆ కోపంలో ఉన్నారులేండి, కొంతకాలం అయితే ఇదవుతుంది, మనం ఏం పర్వాలేదులేండి అని చెప్పేసి, మీరు మీ ప్రయత్నాల్లో ఉండండి, మరి ఏం చేయటానికి లేదు కదా,
మనమే ఉద్యోగాలు చేసేవాళ్ళం కాదు కదా, అంచేత ఇది పర్వాలేదండి ధైర్యం చెప్పి భార్య గారు శ్రీదేవి గారు. అటువంటప్పుడు ఒక కోయిదర ఇది చెప్తున్నాడు, జాతకాలు చెప్తున్నాడు. జాతకాలు చెప్తుంటే ఈయన కూడా రెండు బాబు మీకు చెప్తాను, చెప్పాయి నీ జాతకం నా జాతకం నాకు తెలుసులే పోరా అన్నాడు. అప్పుడు ఈ శ్రీదేవి గారు ఉండండి, ఎవరిని కోకలేయకూడదు, ఏ వాయిస్లో ఏముంటుందో ఏ నోటి చలవ ఏముంటుందో తెలియదు, ఆయన చెప్పనివ్వండి, పోయిందేముంది ఇందులో, ఇందులో పోయేదేం లేదు కదా, చెప్పనివ్వండి, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి భార్య చెప్పి చూపించింది. అవి చూశాడు, చూసి ఫేస్ చూశాడు, చూసి ఈ దొర తొందరలోనే అతి తొందరలోనే చాలా పెద్దవాడు అయిపోతాడు, ఈయన పెద్ద పొజిషన్కి వచ్చేస్తాడు ఈయన, ఎంత పొజిషన్కి వస్తాడో చెప్పలేము అని, చాలా గొప్ప స్టేజ్కి వచ్చేస్తాడని చెప్పేసి చెప్పాడు ఈయన. భవిష్యత్తు చాలా బాగుంది దొరగారిది అని చెప్పాడు. సరే ఆయనే పెద్ద పట్టించుకోలేదు. డబ్బులు ఇవ్వబోయింది ఈవిడ, వద్దమ్మా ఆయన్ని చిరాకు పడ్డాడు కదా నన్ను, నేను జాతకం అయిన తర్వాత పెద్ద మొత్తంలో తీసుకుంటారు వచ్చి, ఆ దొరగారు బాగా మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత దీనికంటే మించి అప్పుడే పావులో అర్థం అంతే, మంచి పొజిషన్కి వచ్చాక నేను దొరగారిని అడిగి తీసుకుంటాను సంభావన అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొంతకాలంగా అయిన తర్వాత 10-12 రోజులు అయిపోయిన తర్వాత ఆ టూరింగ్ ట్యాక్స్ ఉంది కదా, టూరింగ్ ట్యాక్స్ ఓనర్ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. అంటే జనరల్గా సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే అడ్రస్లు తెలుసుకోవాలంటే వీటిలో ఎవరెవరున్నారో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ అడ్రస్లన్నీ అక్కడ తెలుస్తాయి కదా. సినిమా వాళ్ళు సినిమా ట్యాక్స్కే వచ్చారు. వచ్చి శేషగిరిరావు గారి దగ్గరికి వచ్చి ఇచ్చేసుకున్నాడు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నేను అట్లూరు పూర్ణచంద్రరావు గారి దగ్గర నుంచి వచ్చానండి నేను, అంచేత వారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మీకు ఎన్నిసార్లు కబుర్ చేసినా అందలేదు, అంచేత వెంట పెట్టుకురమ్మన్నారండి. నేను రానయ్యా అన్నారు. రానని వెళ్ళిపోని పంపించేయండి, మీరు వెళ్ళిపోండి, నాకు అసలు సినిమా ఇంట్రెస్ట్ లేదు, అప్పటి నుంచి సినిమాలు మానేశాను, నాకు ఇదివరకు సినిమా పిచ్చోండి నేను, ఇప్పుడు కాదు, ఇప్పుడు మొత్తం వదిలేశాను, నా ఫ్యామిలీయే, నా పిల్లలు, నా భార్య, నా వ్యవసాయం అంతే అని చెప్పి వెళ్ళిపోమని పంపించేశాడు. పంపించేస్తే ఈ నాగేశ్వరరావు అనే స్నేహితుడు ఉన్నాడు కదా, అతను కన్విన్స్ చేసి పాపం ఈయన బాగుండాలని కోరుకునే వాళ్ళు అతను మంచి స్నేహితుడు ఆ నాగేశ్వరరావు. అతను వచ్చిన తర్వాత నేను చెప్తాను ఉండని చెప్పేసి అతను వచ్చాడు. వచ్చి మళ్ళీ ఎంట పెట్టుకొచ్చి, నువ్వు ఏంటి ఏ అవకాశాన్ని నువ్వు వదిలిపెట్టకూడదు, ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరో తెలుసు, ఇది నిజం అవ్వచ్చు, రేపు పశ్చాత్తాపడచ్చు నువ్వు, అందుకని నువ్వు ఎవరో ఏం చెప్పినా కూడా నువ్వు నో అని చెప్పొద్దు, నీ నోటి నుంచి నెగిటివ్ మాట రావద్దు, అంచేత నేను ఎందుకు చెప్తున్నానో విను, నాకెందుకో ఇది ఓకే అనిపిస్తుంది అని చెప్పేసి పంపించాడు. వెళ్ళి సరే అని కన్విన్స్ చేసి పంపించాడు. ఎవరు ఆయనతోటి పూర్ణచంద్రరావు గారి మేనేజర్ తోటి కన్విన్స్ చేసి పంపించాడు. పంపించేసిన తర్వాత వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఇన్వైట్ చేశారు, గిరిబాబు గారు రండి రండి. ఆ తర్వాత అంతకుముందే ఆయన ఏం చేశాడంటే తన పేరు ఏమైనా మారిస్తే వస్తుందని గిరిబాబు అని మార్చుకున్నాడు. ఈయనే ఎవరు పెట్టల, శేషగిరిరావు కదా, గిరికి పక్కన బాబు అని చేర్చి గిరిబాబు అని పెట్టండి అని చెప్పేసి చేసుకున్నాడు. ఎస్డి లాల్ గారు అలాగే అనౌన్స్ చేశారు. పేపర్ యాడ్ కూడా వచ్చాడు. ఆ పేపర్ యాడ్ వల్ల వచ్చిన చిక్కే ఇదంతా. హీరోగా సెలెక్ట్ అయ్యాడని వచ్చిందో క్యాన్సిల్ అవటం కదా, దానివల్ల వచ్చిన చిక్కులు ఇవన్నీ. ఆ తర్వాత చాలా ఇబ్బందులు, సైకలాజికల్గా ఇబ్బందులు పడ్డాడు ఆయన విలేజ్లో. ఆయన ఎవరికి మొహం చూపించలేక, ఎవరో ఏంటి సినిమా యాక్టర్ అంతా క్యాన్సిల్ అయిందంటగా అంటే ఇలాగా మాటలు మాట్లాడడం, ఇవన్నీ భరించాడు ఆయన. ఇప్పుడు అందుకనే సినిమాలంటే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పి భార్యతో చెప్పేశాడు. ఇంకా సినిమా మాట కానీ ఇది కానీ ఎత్తొద్దు అని చెప్పేసి అది పెట్టాడు. మళ్ళీ ఆ సినిమా పాట వచ్చినా కూడా ఈయన విన్నాను రేడియో కట్టేసేవాడు. పాటలు అంటే ఇష్టం ఈయనకి, ఓల్డ్ పాటలు అంటే, ఘంటసాల గారి పాటలు అంటే. అట్లా ఉంటుండగా అప్పుడు వెళ్ళాడు. చాలా హ్యాపీగా ఇచ్చేశారు, టెస్టులు తీశారు. అంతకుముందు పంపించిన ఫోటోలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి ఎస్టీ లాల్ గారు వాళ్ళకి పంపించారు, పూర్ణచంద్రరావు గారికి. ఎస్టీ లాల్ గారి ద్వారా ఫోటోలు వచ్చినాయి. గిరిబాబు గారు ఎలా తెలిసారంటే
ఎస్డి లాల్ గారు చెప్పారు, నేను ఇలా 7 రీల్ సినిమా తీశానని ఆయన చెప్తే ఆ ఫోటో వాళ్ళకి పంపించాడు ఆయన, పూర్ణచంద్ర గారికి. ఓకే. కొత్త వాళ్ళ కోసం వెతుకుతున్నారని. ఈ మా నిర్మాతలకు మధ్య ఉంటుంది కదా, ఆ కనెక్షన్లో పంపించాడు ఆయన. ఆ ఫోటోలు చూసి, ఏంటి ఇంతకు ముందులాగా లేరా, ఇప్పుడు మీరు కొంచెం ఇదిగా ఉన్నారు, ఇప్పుడు ఫ్రెష్గా స్టిల్ తీయాలి అని చెప్పి ఇది వేయించి స్టిల్స్ తీశారు. స్టిల్ తీస్తే రేపు రండి అన్నారు. ఈయన బృందావన్ లాడ్జ్లో ఉన్నాడు ఆయన. ఇక్కడ 5 రూపాయలు అప్పుడు ఇది ఉంటే, ఆ తర్వాత మర్నాడు వెళ్ళాడు. మర్నాడు వెళ్తే ఉండండి, ఇంకొకళ్ళకి టెస్ట్ ఇస్తున్నారు వీళ్ళు, ఇంకొక ఆయన వచ్చాడు, ఆయనకు కూడా టెస్ట్ చేస్తున్నారు, మీరు ఉండండి, ఇవాళ రేపు రండి అన్నారు. మళ్ళీ రూమ్కి వచ్చాడు. చిన్న డౌట్ మళ్ళీ నా జాతకం ఇలాగే ఉంటుందా అనుకున్నాడు. వెళ్ళాడు, రూమ్కి వెళ్ళాడు. ఈ ఓకే అయ్యేంత వరకు మనశ్శాంతిగా ఉండదు, ఎలాగైనా ఆ డిస్టర్బెన్స్తోనే ఉన్నాడు. మళ్ళీ మర్నాడు వెళ్ళాడు. ఇంకొక ఆయన వచ్చాడంటే, ఆయన కూడా టెస్ట్ అయిన తర్వాత మీ ముగ్గురిని చూసి సెలెక్ట్ చేస్తానన్నారని చెప్పాడు. ఇక డిసైడ్ అయిపోయాడు.